ఏ పనిలోనైనా నిష్ణాతులు కావాలంటే అనుభవంతోనే సాధ్యం. ఈ మాటను ఓ వ్యక్తి బాగా వంట పట్టించుకున్నాడు. తన పనితనానికి అనుభవాన్ని జోడించాడు. చూపు పడితే చాలు చాకచక్యంగా ఇటే పని కానిస్తాడు. ఒక్కసారి రంగంలోకి దిగాడంటే భారీగా మూటగట్టుకుంటాడు. అతని ప్రతిభకు గుర్తుగా అప్పటికే 62 పట్టాలు సంపాదించాడు. ఉన్నట్టుండి పోలీసులు కథలోకి ఎంట్రీ ఇచ్చారు. 63వ పట్టా చేతిలో పెట్టి మరీ బేడీలు వేశారు. అసలు ఎవరా అతను చేస్తున్న పనేంటి? అతనికి వచ్చిన పట్టాల మర్మమేంటి? ఎందుకు పోలీసులు అతని చేతికి బేడీలు వేయాల్సి వచ్చింది? ఈ కథనంలో చూద్దాం. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణానికి చెందిన చింతా రాజకుమార్ కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లాడు. తిరిగొచ్చేసరికి ఇంట్లోని కోట్ల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు మాయమయ్యాయి. కిటికీని ధ్వంసం చేసి దుండగులు లోపలికి చొరబడ్డట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు దాదాపు 500కు పైగా సీసీ కెమెరాలను జల్లెడపట్టి నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడి చరిత్ర తెలుసుకుని ఆశ్చర్యపోయారు. దొంగతనం చేసింది చిక్కుడు కృష్ణ అలియాస్ భిక్షపతిగా పోలీసులు గుర్తించారు. తొగుట మండలం లింగంపేట గ్రామానికి చెందిన భిక్షపతి గతంలో ఎలక్ట్రీషియన్గా పనిచేసేవాడు. జల్సాలకు అలవాటు పడ్డ నిందితుడు తన సంపాదన సరిపోక దొంగతనాలకు తెరలేపాడు. తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడేవాడు. చేసే ప్రతి దొంగతనానికి పక్కా ప్రణాళిక అమలు చేసేవాడు. అలా రాజకుమార్ ఇంట్లోనూ చోరీ కోసం రెక్కి నిర్వహించి కిటికీకి ఉన్న ఇనుప కడ్డీలను తొలగించి లోపలికి ప్రవేశించాడు. దాదాపు 80 తులాల బంగారు ఆభరణాలు, 5 కేజీలకు పైగా వెండి, ఇతర విలువైన వస్తువుల్ని దోచుకుపోయాడు. భిక్షపతి సిద్దిపేట, మేడ్చల్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో చోరీలు చేశాడు. ఇతనిపై దాదాపు 63 కేసులు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఓ దొంగతనం కేసులో అరెస్టైన నిందితుడు నిజామాబాద్ జైల్లో 8 నెలలు శిక్ష అనుభవించాడు. కొన్ని రోజుల క్రితమే బెయిల్పై విడుదలైన అతను బుద్ధి మార్చుకోకుండా యథేచ్ఛగా తిరిగి చోరీలను ప్రారంభించాడు. 63 కేసెస్ ఉన్నాయి ఈ హ్యాబిచువల్ అఫెండర్ మీద. రీసెంట్లీ నిజామాబాద్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఈ ఏరియా అనేది ఫెమిలియర్ ఉంది బికాస్ హిస్ నేటివ్ లొకేషన్ కమ్స్ టు దిస్ ఈ ప్రాంతం ఉంది. సో ఆయన ఈ ఏరియాకి వచ్చి ఈ హౌస్ లో థెఫ్ట్ చేశాడు. సో బేసిక్లీ బికాస్ ఆఫ్ హిస్ ప్రీవియస్ హిస్టరీ ఆయనకి ఐడియా ఉంది ఎగ్జాక్ట్లీ హౌ టు ఎవేడ్ అండ్ హౌ టు మెయింటైన్ రూట్స్ లో వాళ్ళు ట్రాక్ చేస్తామని టెక్నికల్ గురించి కూడా ఆయనకు బాగా నాలెడ్జ్ ఉంది. సో ప్రీవియస్ గా కూడా ఈయన జైల్లో చాలా సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి వేరే వేరే జైల్స్ లో అక్కడ ఉన్న అసోసియేట్స్ తో కూడా ఆయనకు బాగా పరిచయం ఉంది. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ తో ఆయన చాలా రోజులు మా టీమ్స్ ని ఎవేట్ చేశారు. విత్ ద హెల్ప్ ఆఫ్ సీసీటీవీ as well as టెక్నికల్ ఎవిడెన్స్ దిస్ కేస్ వాస్ క్రాక్డ్. భిక్షపతికి ఇటీవలే బెయిల్ ఇప్పించడంలో జైలు సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని సిపి రష్మి పెరుమాళ్ తెలిపారు. నిందితుడు చోరీ చేసిన బంగారు, వెండి ఆభరణాలను, వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. Constable in Nizamabad jail, who was working in Nizamabad jail. So Gopal ani constable. So ఆయన గురించి మాకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది during investigation of this case. So further ఆయన రోల్ ఏంటి, ఇన్వాల్వ్మెంట్ ఏంటి అండ్ ఎగ్జాక్ట్ లెవెల్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి దాని గురించి we are verifying. And he is still absconding. So ఈ further investigation లో after taking him into custody we will verify his role and more details will be revealed. We have recovered in this case 80 tulas of gold jewelry, as you can see, along with 5.5 kgs of silver. That silver biscuits and some ornaments, along with 1 2-wheeler which he had used in this commission of this offence, and some cash. So the total component has been recovered in this case.
జల్సాలకు అలవాటు పడి భిక్షపతి చోరీలు చేస్తూ తప్పుడు మార్గాన్ని అనుసరించాడు. ఎన్నిసార్లు జైలుకు వెళ్ళొచ్చినా బుద్ధి మార్చుకోకుండా మళ్లీ అదే పనికి తెగబడడం ఆశ్చర్యపరిచింది.